2024 ఎన్నికలకు ముందు నుంచి మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను ఊరించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి మీద నా తొలి సంతకం ఉంటుందని చెప్పి తొలి సంతకం చేసి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ 2024 సంవత్సరంలో డిఎస్సి విడుదల చేయకుండానే 2025 సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే దానిలో అనేక పొరపాట్లు జరిగాయి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సీట్లు అమ్ముకున్నారు, వాళ్ళకు ద్రోహం చేశారు, అన్యాయం తలపెట్టారు. మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్ట్ కానీ లేకుండా నేరుగా మెసేజ్లు పంపారు. ఎవరన్నా అర్హత కలిగినటువంటి వాడు 3 పోస్టులకు 2 పోస్టులకు ఉన్నా సరే ఒకే పోస్టుకి ఎంపిక చేశారు. హైకోర్టు దాని మీద చివాట్లు పెట్టినా సరే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని మీద మేము అనేక సందర్భాల్లో మాట్లాడాం. మా శాసన మండలి సభ్యుడైనటువంటి దీని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక పర్యాయాలు దీనికి సంబంధించి లోటుపాట్లని, ద్రోహాలని, దొంగతనాలని, అవినీతిని ఎత్తి చూపడం జరిగింది. అయితే దానికి లోకేష్కు సమాధానం చెప్పేటువంటి శక్తి స్థాయి లేదు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కాబట్టి అధికారులను ఉసిగొల్పి వాళ్ళ చేత మీరు అనేక రకాలైనటువంటి సమాధానాలు ఇప్పిస్తున్నారు. వాళ్ళు చెప్పే సమాధానం ఏంది? ఏమయ్యా మీరు రిజర్వేషన్ ఎందుకు పొరపాటు చేశారంటే రిజర్వేషన్లో పొరపాటు జరగలేదు. అంత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారు, మంత్రులు చెప్తారు సమాధానాలు. ఏ ప్రశ్నకు సమాధానం లేదండి, ఈ ప్రశ్నకు సమాధానం అవునండి, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి అన్నట్టుగా ఆయన మాట్లాడే ఏంటంటే అది లేదండి, ఇది కాదండి, ఇది ఉత్పన్నం కాదండి, తెలియదండి అని అన్నాడు. మేము కోనా శశిధర్ గారు సమాధానం చెప్తారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, నారా లోకేష్ చెప్తారా, పవన్ కళ్యాణ్ చెప్తాడా, ఇంకెవడన్నా వాళ్ళకి సంబంధించినటువంటి ఉసుగొలిపేవాడు చెప్తారా? మేము అడిగేటువంటి వాటిలో స్పష్టమైనటువంటి విషయాలు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. లేదు అనుకుంటే పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే ఒప్పుకోండి, తప్పు జరిగిపోయింది, మేమేదో తినేసాం నిరుద్యోగులకు సంబంధించి, దాని మీద ఆశలు పెట్టుకున్నాం, దాని ప్రకారం తిన్నామని చెప్పి దాన్ని ఒప్పుకోండి. ఏది ఒప్పుకోకుండా మాట్లాడినటువంటి కేసు పెడతానని చెప్పి 15 లక్షల రూపాయలు ఇస్తే చల్లగా వస్తే ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి ఆడియోలు వైరల్ అవుతుంటే వాటి గురించి ఏమాత్రం మాట్లాడకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీ దగ్గర పనిచేసేటువంటి తాత్కాలిక ఉద్యోగి చేత మీరు ఎందుకు క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేయించారు? అతనికి ర్యాంక్ వచ్చిన మాట వాస్తవమా కాదా? ఎందుకు అతని ర్యాంకుకి సంబంధించినటువంటి దాంట్లో ఒకరోజు వెరిఫికేషన్ రాలేదంటాడు, వెరిఫికేషన్ రాలేదు కోర్టుకు పోయాడు, కోర్టుకు పోతే మీరు బెదిరించి దాన్ని ఎందుకు విత్డ్రా చేయమంటున్నారు? మాట్లాడినటువంటి వాళ్ళ మీద పోలీస్ కేసులు ఎందుకు పెడుతున్నారు? అంటే మీరు అడగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సరే, ఎన్ని విషయాలకు ఎత్తు. నేను సూటిగా మిమ్మల్ని అడిగేది 2012వ సంవత్సరంలోనే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం ఒక జివోని విడుదల చేసింది. జివో ఎంఎస్ నంబర్ 74/8/9 అంటే ఆగస్టు 9వ తేదీ నాడు 2012వ సంవత్సరం రిలీజ్ చేసింది. అది వాస్తవమా కాదా? దానికి సమాధానం చెప్పండి. దాంట్లో 29 క్రీడలు ఉన్నాయి, 2% రిజర్వేషన్ కల్పించారు. దాని మీద ఎక్కడా కూడా కోర్టుకు పోవడం కానీ, దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని చెప్పినటువంటి సంఘటనలు కానీ ఏమీ లేవు. అటువంటి నేపథ్యంలో డిఎస్సి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు బర్త్డే అందరికి గుర్తుంది కదా, 4/20 అంటే ఏప్రిల్ 20వ తేదీ జన్మ కూడా అదే విధంగా జన్మించాడు ఆయన. దానికి ముందు 4/20కి ఒక అడుగు ముందుకేసాడు. అంటే 19వ తేదీ 2 జీవోలు ఇచ్చాడు. జియో ఎంఎస్ నంబర్ 4/1, జియో ఎంఎస్ నంబర్ 47/1. 4 ఏం చెప్తుంది? 2% 3%కి పెంచేశాడు. గేమ్స్ ఏం చేశారు? 29ని 65కి చేశారు, 36. ఆ గేమ్స్ ఏంది? తగ్గా పోరా, ఈ పక్క కూడా ఆ పక్క కూడా పట్టుకొని లాగితే వాడికి స్పోర్ట్స్ కోటాలో సీటా, యోగాసనం వేస్తే సీటా, అంటే దాదాపుగా ఏది బాగా ఉన్నటువంటి బాల్ బ్యాడ్మింటన్ దగ్గర నుంచి అన్ని చేర్చారు 65. వాటి కొన్నిటికి అసోసియేషన్లు లేవు, కొత్తగా అసోసియేషన్లు పుట్టాయి. పుట్టినటువంటి వాటిని తీసుకొచ్చి ఏం చేశారు? అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు. దాంతో పాటు మీరు ఏం చేశారు? ఒక ఎన్ని రకాలుగా వాళ్ళ ఒక స్పోర్ట్స్ ఇది జియో ఎంఎస్ నంబర్ 4 19వ తేదీ ఏప్రిల్ రిలీజ్ అయినటువంటి జియోలో దాంట్లో ఏం చెప్పారు? 3% పెంచారు, 65 క్రీడలు పెంచారు. పెంచి దాంతో పాటు ఏం చెప్పారు? ఎవడైతే నేషనల్ లెవెల్లో ఛాంపియన్షిప్ సాధిస్తాడో వాడు సెకండరీ, పార్టిసిపేట్ చేసినోడు ఇనిషియల్ గా వాడిని రికమెండ్ చేశారు, వాడిని ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మర్రా అదే రోజు 19వ తేదీ జియో ఎంఎస్ నంబర్ 47 రిలీజ్ చేశాడు. ఏమని? కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటువంటిది రాయకుండానే, పరీక్షలో కూర్చోకుండానే స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ ఇస్తే వాడికి ఉద్యోగం ఇస్తామని చెప్పి 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో మీరు అమ్ముకున్నటువంటి మాట వాస్తవమా కాదా? డిఎస్సికి ముందే ఈ జీవో ఎందుకు ఇచ్చారు? ఈ 2 జీవోల మీద అనుమానాలు ఉన్నాయి. 2% 3%కి ఎందుకు పెంచారో సమాధానం చెప్పండి. 29 క్రీడలను 65కి ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చిందో చెప్పండి. దానితో పాటు పరీక్ష రాయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి
ఏపీ స్టేట్ సబార్డినేట్ రూల్స్ సర్వీస్ రూల్స్ ఉన్నాయో వాటిని అమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? జరిగింది, బాగానే ఉంది. డిఎస్సీలో డబ్బులు దండుకున్నారు, సీట్లు అమ్ముకున్నారు, నిరుద్యోగులకు ఉరి బిగించారు, నిరుద్యోగులకు ద్రోహం చేశారు. అయిపోయిన వెంటనే చంద్రబాబు ఏం చేశాడు? మొన్న మే 15వ తేదీ 2026 సంవత్సరం జీవోఎంఎస్ నంబర్ 56 రిలీజ్ చేశాడు. ఏమని రిలీజ్ చేశాడు? ఇక మీదట జరిగేటువంటి వాటికి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ మాత్రం కూర్చోవలసిందే, రాయాల్సిందేనని. అంటే మీరు కేవలం మీకు సంబంధించినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకునే దానికి కొత్త జీవోలు సృష్టించి, తప్పుడు జీవోలు సృష్టించి, దాని ద్వారా ఈరోజు మీరు ఇచ్చి మీ పని పూర్తయిన తర్వాత ఆ జీవోలను రద్దు చేసేటువంటి కార్యక్రమం ఎందుకు చేశారు? కాబట్టి మీరు విడుదల చేసినటువంటి జీవో, మీరు రద్దు చేసినటువంటి జీవో, ఈ మధ్య జరిగినటువంటి కీలక పరిణామాలకి ఎవరు బాధ్యత వహిస్తారు అనేటువంటి దాని మీద మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము స్పష్టంగా మిమ్మల్ని అడుగుతున్నాం. డిఎస్సీలో అనేక రకాలైనటువంటి జరిగాయి. కాబట్టి ఈరోజు మేము అక్కడికి వెళ్ళి మెమోరాండం ఇచ్చాం కలెక్టరేట్ లో. పాపం యువకులందరూ కలిసి మొన్న విద్యార్థులు చేస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు యువకులు వస్తే వాళ్ళు లోపలిగా రావడానికి లేదు. అసలు కలెక్టరేట్ అనేటువంటి ప్రజలకు సంబంధించినటువంటిది, ప్రజల సమస్యలకు సంబంధించి పరిష్కార వేదిక. ఇక్కడికే మీరు ఎవరు రావడానికి లేదు. మీరు ఎవరన్నా 5 మంది 10 మంది వచ్చి మాట్లాడండి అని చెప్పన్నారు. సరే, మా మీద డ్రోన్లు ఎగరేశారు. పాపం మీడియా తీసినారు లేదు కానీ అంతకన్నా ఎక్కువ ఫోటోలు తీశారు. ఏదైనా మా ఫోటోలు కావాలంటే వాళ్ళని అడిగితే బ్రహ్మాండమైనటువంటి ఫోటోలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అడుగడుగునే తీశారు ఫోటో. అడుగేస్తే ఫోటో, అడుగు తీస్తే ఫోటో, చెయ్యెత్తే ఫోటో, అరిస్తే ఫోటో, ఏం చేసినా ఫోటోనే. కాబట్టి మీకన్నా మా దగ్గర ఉండేటువంటి ఫోటోగ్రాఫర్ల కన్నా పోలీసుల దగ్గర ఎక్కువ ఫోటోగ్రాఫర్లు ఉన్నాయి. ఏం ఇబ్బందిలే. అదేమంటే మీరు కేసులు పెడతామంటున్నారు. మీరు కేసులు పెట్టినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, మమ్మల్ని అందరినీ జైళ్లలో నింపినా ఏమీ భయపడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మేము మిమ్మల్ని డిమాండ్ చేసేది ఇప్పటికైనా దీని మీద సిట్టింగ్ జడ్జి చేత, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? రెండవది, లేదా సిబిఐ చేత విచారణ జరిపిస్తారా? జరిగినటువంటి మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్ట్ లో జరిగినటువంటి తప్పును సవరించి మెరిట్ లిస్టు సెలెక్ట్ లిస్ట్ చేసి దాని ప్రకారం అనర్హులను తొలగించి అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తారా లేదా? ఈ రోజు ఎవరైతే 15 లక్షల రూపాయలు అని చెప్పి ఫోన్లో మాట్లాడారో, లావాదేవీలు జరిగాయని అంటున్నామో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఏదన్నా తీసుకున్నారా? కేసులు బుక్ చేశారా? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తీసుకొచ్చి ప్రశ్న పత్రం మీరు అప్లోడ్ చేశారు కాబట్టి ఆ ఉద్యోగుల మీద, వాళ్ళకి ఆ పని అప్పగించి బాధ్యత అప్పగించినటువంటి ఉన్నతోద్యోగుల మీద, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? కాబట్టి మేము ఎందుకు చెప్తున్నామంటే మీ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవటంలే, జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దాలనేటువంటి ఆలోచన చేయడంలే, చివరి కోర్టు కూడా తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడ్డారు. ఈ రోజు అధికారులు చూస్తే రాజకీయ నాయకులాగా మీరు ఇచ్చింది చదువుతున్నారు, దాన్ని పెద్ద వేసి జనాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఈ రోజు పాపం దాని మీద కోటి ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద నీళ్లు చల్లారు, వాళ్ళకు ద్రోహం చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పోరాటం చేస్తాం. అందులో భాగంగా మొన్న విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. ఈ రోజు మరలా యువతకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా యువత ఆధ్వర్యంలో ఈ రోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను యువతకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ రోజు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పాపం అన్ని విధాలు అన్ని వాళ్ళై ఈ రోజు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు, విజయన్న వీళ్ళందరి సమన్వయంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా నిరుద్యోగుల పక్షాన ఎవరైతే ఈ రోజు డిఎస్సీలో మోసానికి, అన్యాయానికి, ద్రోహానికి గురయ్యారో వాళ్ళ పక్షాన నిలబడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. వాటికి ఏటి కూడా సమాధానం చెప్పలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మా లక్ష్యం పొరపాట్లు సరిదిద్దాలి. ఈ రోజు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ అనేటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడికి ఈ సమాజం మీద ఎంత చిన్న చూపంటే అటువంటి పిల్లవాడిని విద్యాశాఖ మంత్రిని చేస్తాడా? ఎవడన్నా చదువు సంజయ్ లేనటువంటి వాడిని చదువు కోసం ఇతర దేశాలకు పంపిస్తే ఆ ఇతర దేశాల్లో స్విమ్మింగ్ పూల్ చదువుకొని వచ్చినటువంటి వాడిని, స్కూల్లో చదువుకోకుండా స్విమ్మింగ్ పూల్ చదువుకొని స్విమ్మింగ్ నేర్చుకొని వచ్చినటువంటి వాడిని, అటువంటి వాడిని తీసుకొచ్చి మీరు విద్యాశాఖ మంత్రిగా చేస్తే ఈ సమాజానికి మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారంటే ఇటువంటి వాళ్లే మా పరిపాలనలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఉంటారు. కాబట్టి ఎవడైతే దానికి భిన్నంగా వ్యవహరిస్తాడో, ఎవరైతే చదువు సంజయాలైన ముద్దబ్బాయిలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా మీ సమాజం మీద, మీ మీద దృష్టితే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన డిఎస్సీలో దగా పడ్డటువంటి లక్షలాది మంది అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పేరుతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టడం, ఆ తర్వాత సంవత్సరం కాలం పాటు దాన్ని కాలయాపన చేసిన తర్వాత సుమారుగా 3,50,000 మంది అప్లై చేసినటువంటి ఈ డిఎస్సిలో 16,000 పోస్టుల కోసం ఇంతమంది అప్లై చేస్తే ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా గతంలో జరిగిన వాటికి భిన్నంగా అంతా కూడా ఒక కుట్రతో జరిగినటువంటి ఈ డిఎస్సి నియామక ప్రక్రియ మీద సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అన్నీ కూడా ప్రూఫ్లతో సహా వాటన్నిటిని కూడా ఎత్తి చూపడం జరిగింది. ప్రధానంగా ఈ డిఎస్సి పరీక్షా పేపర్ల
టైపింగ్ కానీ ఈ నిర్వహణ కానీ మొత్తం కూడా ఎస్సీఆర్టీ అనేది చూస్తుంది. ఈ ఎస్సీఆర్టీ డైరెక్టరే డిఎస్సికి కన్వీనర్, టెట్కి కన్వీనర్. మరి ఇట్లాంటి ఎస్సీఆర్టీ ప్రధానమైనటువంటి ఎస్సీఆర్టీలో టైపింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి నవీన్, అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్సీఆర్టీకి 2 సబ్జెక్ట్స్ లో, అంటే సోషల్ స్టడీస్ కానీ తెలుగు కానీ రెండింటిలో కూడా టాపర్. ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్, ఇంకో దాంట్లో 6th ర్యాంక్. ఈ విధంగా వచ్చేటప్పటికి ఇతని ద్వారా ఎంతమందికి ఈ పేపర్ వెళ్ళింది అన్నది ఈ రోజు నిరుద్యోగుల్లో చాలా మందిలో ఉన్నటువంటి బాధ. అతని ద్వారా అనేక కోచింగ్ సెంటర్లకు కూడా ఈ పేపర్ వెళ్ళింది అన్నది వారందరిలో ఉన్నటువంటి ఆవేదన. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లాడిని, ఆ ఫస్ట్ ర్యాంక్ 6th ర్యాంక్ తెచ్చుకున్నటువంటి పిల్లాడిని మీరు పక్కన పెట్టి డిఎస్సిని కంప్లీట్ చేయాలని ముందుకెళ్లారు. అయితే మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఆ పిల్లోడు చెయ్యింది తప్పు, ఆ పిల్లోడు తప్పు చేయలేదని మీకు అనిపిస్తే ఆ పిల్లోడిని పక్కన పెట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఉండడం అనేది మీరు చేసిన తప్పు అవుతుంది. ఒకవేళ ఆ పిల్లోడు కనుక తప్పు చేసినట్టుగా కనుక మీరు భావించి మీరు పక్కన పెట్టినట్టుగా కనుక మీరు భావించే పని అయితే అది ఆ ఒక్కరితోనే సరిపోదు, అక్కడ విచారణ అన్నది జరగాల. ఏ విధంగా ఆ పిల్లోడికి ఆ పేపర్లు వచ్చాయి, ఆ పిల్లోడి ద్వారా ఎంతమందికి ఆ పేపర్లు సర్క్యులేట్ అయినాయి, ఈ విషయాలన్నీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ విచారణ ఏమీ లేకుండా ఆ నవీన్ అనే పిల్లోడిని ఒక్కనే పక్కన పెట్టి మేము ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పి మీరు చెప్తే ఇది తప్పు అని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడడం కూడా జరిగింది. ఇదొక పార్ట్ అయితే, రెండో పార్ట్ స్పోర్ట్స్ కోటా. ఏదైతే మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినటువంటిది 1:1 రేషియోలో మేము అందరినీ కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచినామంటున్నారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచే ముందుగానే సెలక్షన్ లిస్ట్ వేయాలి. ఎప్పుడు కూడా చరిత్రలో ఇప్పుడు దాకా కూడా డిఎస్సి చరిత్రలో సెలక్షన్ లిస్ట్ లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగలే. మరి మీరు మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ లేకుండానే మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచారు. సర్టిఫికేట్స్ 1:1 రేషియోలో పిలిచిన తర్వాత అందులో ఉండే చాలా మందికి, సుమారుగా కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా వారందరినీ కూడా పక్కన పెట్టారు. 1:1 రేషియోలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిస్తే ప్రతి ఒక్కరి దగ్గర కనుక సర్టిఫికేట్స్, మీకు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ కనుకుంటే తప్పకుండా కూడా వాళ్ళకి జాబ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు వందల మందికి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళు వెళ్ళి అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలన్నీ ఇచ్చేసామని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఎందుకు ఇచ్చినారు, ఏ విధంగా వీళ్ళు వచ్చినారంటే మొన్న చెప్పిన ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిలో అంటారు. వర్టికల్ రిజర్వేషన్ కానీ హారిజాంటల్ వెరిఫికేషన్ కానీ అది కంప్లీట్ అయిన తర్వాతనే సెలక్షన్ లిస్ట్ వేసి మీరు కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి ఉండాలి. అలా కాకుండా మీరు 1:1 రేషియోలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచి మేము వీళ్ళందరినీ కూడా పక్కన పెడతా ఉన్నామని చెప్పిన మాట అయితే ఇది పెద్ద కుట్రనే చెప్పాలి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద కనుక చెప్పనైతే అక్కడ ఒక పెద్ద అవినీతి. మామూలుగా టీచర్గా సెలెక్ట్ కావాలంటే ఆ టీచర్ బీఎడ్ కానీ డిఎడ్ కానీ చదివి ఉండాలా, టెట్ క్వాలిఫై అయి ఉండాలా, డిఎస్సిలో అర్హత సాధించి ఉద్యోగం తెచ్చుకోవాలా. ఇది ఉన్నటువంటి ప్రొసీజర్, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రొసీజర్. అయితే 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం కూడా టీచర్లు అయినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక టెట్ కనుక క్వాలిఫై కాకుంటే ఇప్పుడున్నటువంటి రూల్ ప్రకారం ఇప్పుడైనా కూడా టెట్ క్వాలిఫై కాకపోతే వారికి ఉద్యోగాలు ఇంకొక సంవత్సరం లోపల ఉద్యోగాలు తీసేసే పరిస్థితి. అంత పకడ్బందీగా టెట్ అన్నది ఖచ్చితంగా టీచర్కి ఒక నిర్ధారణ పరీక్ష అయితే మీరు టెట్ కానీ డిఎస్సి కానీ బిఎడ్ కానీ డిఎడ్ కానీ ఏమీ లేకుండా వారు కనుక ఒక సర్టిఫికేట్, అది కూడా స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఒక సర్టిఫికేట్ కానీ తెచ్చుకుంటే వాడు ఆడుండకపోని వారందరినీ కూడా టీచర్లుగా మీరు అపాయింట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినారు. ఎక్కడ కూడా విద్యకి వైద్యానికి ఒక ప్రాధాన్యత అన్నది ఉంటుంది. ఎవరినంటే వాళ్ళని, అర్హత లేని వాళ్ళని డాక్టర్లుగా పంపించి ఆపరేషన్లు చేయించాం. అలానే అర్హత లేనటువంటి వాళ్ళని టీచర్లుగా చెప్పి ఆ టీచర్ చెప్పే పాఠాల వల్లనే ఏ పిల్లాడైనా కూడా డాక్టర్ అయినా అవుతాడు, ఇంజనీర్ అయినా అవుతాడు, ప్రొఫెసర్ అయినా అవుతాడు, సైంటిస్ట్ అయినా అవుతాడు. ఎవరైనా కూడా కావాల్సింది ఈ టీచర్ విద్యాబోధన చేసిన తర్వాతనే. అట్లాంటి టీచర్కి ఎలాంటి అర్హత లేకుండా వాడేదో ఒక ఆట టగ్ ఆఫ్ వార్ లో కనుక ఆడితే వాడు మ్యాథమెటిక్స్ చెప్పుకోబో, లేదా ఇంకొకటితో క్యారమ్స్ ఆడితే నువ్వు పోయి సైన్స్ చెప్పుకోబో. ఈ పద్ధతి భారతదేశంలో ఎక్కడా ఉండదు. ఇలాంటి కుట్ర జరిగింది కాబట్టి దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు 2025 ఏప్రిల్ 20వ తేదీ ముందు రోజు అర్ధరాత్రి ఒక జీవోని తీసుకొని వచ్చి ఈ కుట్రలో భాగంగా వీరందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇప్పించి ఒక్కొక్క పోస్ట్ ని 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నట్టుగా మనకు ఆడియోల ఆధారాలు కూడా వచ్చినాయి. మరి వీటన్నిటి మీద కూడా ఇంకా అనేక రకాల రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల ఇది దగా డిఎస్సిగా తయారైంది. డిఎస్సి రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్టు పబ్లిష్ చేయడంలో కానివ్వండి, అలాగే సెలక్షన్ లిస్టు పబ్లిష్ చేయడంలో కానివ్వండి, అలాగే సెలక్షన్కి పిలిచే విద్యార్థుల పట్ల కూడా సెలెక్టెడ్గా ఈ
కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. దీని మీద జగనన్న యొక్క ఆదేశాలతో, అలాగే రోజు యువత పడుతున్నటువంటి బాధ చూసి విద్యాభవన్కి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అందరం కూడా వెళ్ళి గట్టిగా నిలదీయడం జరిగింది. కానీ ఎంతసేపు వాళ్ళ తప్పుల్ని సమర్థించుకునే విధానంలోనే ఉన్నారే కానీ అధికారులు కానీ ప్రభుత్వం యొక్క తీరు నిష్పక్షపాతంగా దీని మీద విచారణకి ఇప్పటి వరకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకి ఆదేశించలేదు? మీరు ఎలాంటి తప్పు చేయకపోయినట్లయితే ఎందుకు సిబిఐ విచారణని ఆహ్వానించట్లేదు? ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీని ఆహ్వానించట్లేదు? ఇది సూటిగా ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎలాంటి తప్పు జరిగినప్పుడు, ఎలాంటి పేపర్ లీకేజ్ జరిగినప్పుడు నిష్పక్షపాతంగా ఖచ్చితత్వమైనటువంటి ప్రమాణాలతో మీరు పరీక్షలు నిర్వహించి అలాగే పేపర్లు కూడా అదేవిధంగా పంపిణీ చేసినట్లయితే మీరు ఎందుకు సిబిఐకి విచారణకి ముందుకు రావట్లేదు? సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిబిఐ ఎంక్వైరీ అయితే కోరుతున్నాం. లేదంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద వేయాలని, అర్హులైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. ఇప్పటి వరకు అయిపోయింది. ఇక నుంచి మళ్ళీ పరీక్షలు రాయాల్సిందే ఎవడైనా. ఏ డిఎస్సి ఏ రూపంలో వచ్చినా, ఇప్పుడు గోళీలాట ఆడిన వాళ్ళు కూడా ఇక మీద నుంచి రాత పరీక్షలు రాయాలి, దాంట్లో పాస్ కావాలా. ఇప్పటి వరకు అయితే ఈసారి వదిలేయండి, నేను సంతకం పెట్టేశా కాబట్టి వీళ్ళు పరీక్షలు రాయరు. ఇది వీళ్ళు ఆఖరికి తేల్చిన సారాంశం. ఇంతకంటే ఏమి లేదండి. ఈ మూడు చేశాడు ఆయన. మరి విద్యాశాఖ మంత్రిగా ఆయన కుమారుడు ఉన్నాడు. అందరూ కూడా ప్రజలు ఎవరైతే దగా పడ్డారో ఆ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నోళ్లు తెరుచుకొని కూర్చొని ఉన్నారో యువత అంతా, వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఎటువంటి హీనమైనటువంటి గవర్నమెంట్ జాబ్ అయినా సరే రాత పరీక్షలో లేకపోతే ఒక సక్రమమైనటువంటి పందా లేకుండా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు, ఎవడు ముఖ్యమంత్రిగా ఉంటేవాడు ఇష్టం వచ్చిన రీతిలో జీవోలు ఇచ్చుకుంటూ పోతూ సంతకాలు పెట్టుకుంటూ పోతూ మళ్ళీ ఆ సంతకాలు ఇప్పటికి అయిపోయింది ఇది అని చెప్పి మళ్ళీ కొత్తగా పాత విధానమే ఉండాలా ఇక నుంచి వచ్చే వాళ్ళకని ఎంతవరకు ధర్మం ఇది అని చెప్పి అడుగుతున్నారయ్యా. అందుకనే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ఆలోచన చేయండి. విద్యాశాఖ మంత్రి గారిని, లోకేష్ గారిని అందరూ కూడా అభ్యర్థిస్తున్నారు ఈరోజు. అయ్యో తప్పు చేశారు, మీరు సరిదిద్దుకోండి, కనీసం న్యాయ విచారణ చేయండి, అర్హులైనటువంటి వాళ్ళకే ఇవ్వండి. 100 మంది ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఉన్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టి అసలు పరీక్షలే రాయినటువంటి వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వటం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అందరం కూడా డిఎస్సి ఆ ఉద్యోగాల కోసం ఎవరైతే ఏళ్ల తరబడి కాసుకొని ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం అని కలెక్టర్ ద్వారా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన రోజు, ఈ రోజు జరిగినటువంటి పొరపాటుకి తగిన శిక్ష అధికారులకి పడుతుంది. పూర్తి న్యాయం కూడా ఇప్పుడు ఈనాటి విద్యార్థులకి జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.